Hello students, how are you all? Welcome to Baji Sir Maths యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో మాక్ టెస్ట్ ఏదైతే కండక్ట్ చేయడం జరిగిందో ఆన్లైన్లో దాంట్లో మ్యాథ్స్ బిట్స్ని ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాము. ఆల్రెడీ మన ఛానల్లో మిగతా టాపిక్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఆల్జిబ్రా అనేది ప్రజెంట్ రన్నింగ్లో ఉంది. దాదాపుగా ఒక 2-3 డేస్లో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. అంటే ఓవరాల్గా మనకి సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఈ మాక్ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో ఇవి వస్తున్నాయి కాబట్టి యాక్చువల్గా మనకి టెట్ ఎగ్జామ్లో ప్యాటర్న్ ఎలా అయితే ఉంటుందో దాన్ని ప్రాక్టీస్ కోసము, అంటే స్టూడెంట్స్ అందరికీ ప్రాక్టీస్ ఎలా అవుతుంది, కొంతమందికి ఫ్రెషర్స్ ఉంటారు, సో ఆన్లైన్లో ఎలా రాయాలి అనేది వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ మాక్ టెస్ట్లో ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓసారి మీరు కండక్ట్ చేసింది ఒకసారి అటెంప్ట్ చేయండి, ఎలా రాయాలి ఏంటనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అయితే దాంట్లో ఇచ్చిన ఈ 24 ప్రాబ్లమ్స్ని ఒకసారి మన వీడియోలో డిస్కషన్ చేసుకుందాము. యాజ్ ఇట్ ఈజ్ మనం ఇంతకుముందు మన వీడియోస్లో ఏదైతే మోడల్స్ చెప్పుకున్నావో మ్యాక్సిమం అవే మోడల్స్ అడిగాడు. సో ఎవరైతే ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళు ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అండ్ కుదిరితే లైక్ చేయండి, ఎందుకంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇంకా చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ మనము హెల్ప్ చేసినట్టు అవుతుంది, వాళ్ళందరికీ కూడా రీచ్ అవుతుంది వీడియో అనేది. సో ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే x/7 - 2 = 5 అంటే x/7 - 2 = 5, దెన్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x అంటున్నాడు. అంటే ఇక్కడే మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే ఒక ప్రాబ్లమ్ని చూసిన వెంటనే x విలువ కనుగొనండి అని అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఎక్స్ని కాదు అడిగేది, స్క్వేర్ రూట్ ఆఫ్ x అంటే వర్గమూలపు x విలువ అని అడుగుతున్నాడు. ఈ ఒక్కటి నువ్వు చూడకపోతే మాత్రము x వాల్యూ ఏదైతే వస్తుందో అది కూడా ఆప్షన్స్లో ఉంటుంది, అది కూడా నువ్వు పెట్టడానికి అవకాశం అవుతుంది, లాస్ట్కి అది రాంగ్ అయితే అవుతుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సొల్యూషన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే x/7 - 2 = 5. సో x/7 - 2 అనేది = రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుందమ్మా, +2 అవుతుంది. x/7 = ఎంత వస్తుంది, 7. డివైడెడ్ బైలో ఉన్న ఈ 7 = రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, మనకి మల్టిప్లికేషన్ అవుతుంది. సో x = 7 × 7. సో x ఎంత వచ్చిందమ్మా, 49 వచ్చింది. సో అందరూ అనుకునే x విలువ 49 అనేది ఉందిగా, ఫస్టే ఉంది చూడండి. మనల్ని మోసం చేయడానికి ఎంత అవకాశం ఉందో చూడండి. ఇక్కడ మన కళ్ళు మనల్ని మోసం చేసాయి అనుకుంటే మాత్రము వెంటనే బిట్టు రాంగ్ పోతుంది. వెంటనే ఏం చేస్తారు, 49 కాబట్టి 49 ఆప్షన్ ఏ అని పెట్టేస్తారు. కానీ అది కాదు, మనల్ని అడిగింది స్క్వేర్ రూట్ ఆఫ్ x అంటున్నాడు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ xని ఇలా రాసుకుంటాం అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x విలువ ఎంత వచ్చింది, 49, కాబట్టి 49 దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, దీన్ని మనము 7 స్క్వేర్గా రాసుకోవచ్చు, అవునా కదా. సో స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయితే ఫైనల్గా ఎంత వస్తుందమ్మా, 7 వస్తుంది. అంటే ఎక్స్కి సంబంధించి స్క్వేర్ రూట్ ఆఫ్ x ఏమవుతుంది, మనకి 7 అవుతుంది. అంటే ఏ ఆప్షన్ రైట్ అవుతుంది, ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనము సెకండ్ ప్రాబ్లమ్ని డిస్కషన్ చేసుకుందాము. సెకండ్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి అమ్మా, బోత్ మీడియంస్లో రాశాను పక్కన. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అండ్ తెలుగు మీడియం వాళ్ళు ఇద్దరు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే తెలుగులోనే చెప్తుంటే వాళ్ళకు కూడా అర్థం కాదు, అందుకని బోత్ మీడియంస్లో ఉన్నాయి కాబట్టి బోత్ మీడియంస్ వాళ్ళు లాస్ట్ వరకు చూడండి వీడియో, ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ ఒకసారి చూస్తే ప్యాటర్న్ ఎలా ఉంది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఒకటి నెల జీతంలో 3/4వ వంతు 6,000 అయినా, అంటే 6,000 రూపాయలు అయినా అతని నెల జీతం ఎంత అని అడుగుతున్నాడు. నెల జీతం కావాలి అని అంటున్నాడు. అంటే మనకి నెల జీతం కావాలి అంటే సెకండ్ దానికి సంబంధించిన సొల్యూషన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. నెల జీతం అయితే మనకి తెలియదు, అంటే ఇక్కడ అడుగుతున్నాడు చూడమ్మా, 3/4 ఆఫ్ ద పర్సన్ పర్ మంత్ అంటున్నాడు. అంటే 3/4 ఆఫ్ మంత్ పర్ మంత్ అంటే నెల జీతం ఎంత మనకి తెలియదు, x అనుకుంటున్నా, = ఎంత ఇచ్చాడు, 6,000 ఇచ్చాడు, కాబట్టి 6,000కి ఈక్వల్ చేసుకుంటున్నా. సో 3/4 ఆఫ్ అంటే ఎంతమ్మా, ఇంటూ x = 6,000. 3 × x ఎంత, 3x/4 = 6,000. ఓకేనా. సో 3 టేబుల్తో క్యాన్సిల్ చేస్తున్నాను చూడమ్మా, 3 1s 3 2s 6 అండ్ 3 zeros అలాగే రాసుకుంటున్నా. సో x/4 ఎంత వచ్చిందమ్మా, 2000 వచ్చింది.
డివైడెడ్ బైలో ఉన్న ఈ 4 ఈజ్ ఈక్వల్కి అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, రైట్ సైడ్ ఇంటూ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 4 అటు వెళ్ళి మల్టిప్లికేషన్ అయితే 4 2s are 8 అవుతుంది, అంటే 8000 అవుతుంది. సో ఫైనల్గా మనకు ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా, 8000 వచ్చింది. అంటే తన నెల జీతం ఎంత అవుతుంది, 8000 అవుతుంది. ఆ 8000లో 3/4 వంతు జీతము ఏమవుతుంది, 6000 అవుతుంది. అదే మనకి నెల మొత్తం ఎంత అవుతుంది, 8000 అవుతుంది. ఎక్కడుంది 8000, ఫస్ట్ ఆప్షన్ అనేది ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ మనము థర్డ్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 2/5కి గుణకార తస్తమాంశం ఏమవుతుంది అంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. దీంట్లో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంటుంది, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఉంటుంది. సో ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే మనము మన వీడియోస్లో ఏమని చెప్పుకున్నాము, ఎంలో ఏం దాక్కొని ఉంది, 1 దాక్కొని ఉంది. కాబట్టి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అన్న వెంటనే మనకి ఏం గుర్తుకు రావాలి, ఎస్ వెరీ గుడ్ 1 అనేది గుర్తుకు రావాలి. సో ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆఫ్ 2/5 ఏమవుతుంది, 1 అవుతుంది. అదే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2/5 ఏమవుతుంది, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే రెసిప్రోకల్ చేంజ్ అవుతుంది. అప్పుడు 5/2 అనేది మనకి ఆన్సర్గా అవుతుంది. ఎందుకని 2/5 రివర్స్ అయితే ఏమవుతుంది, 5/2 అనేది అవుతుంది. కానీ ఇక్కడ ఏం అడిగాడు, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అడిగాడు. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏమవుతుందో మనకి 1 అనేది అవుతుంది. సో నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మరియు y ఈజ్ ఈక్వల్ టు 2 అయినా 2x మైనస్ 3y ప్లస్ 1ల సమాసపు విలువ అంటున్నాడు. అంటే ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, వాల్యూ అంటున్నాడు. సో వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని మనము 2x మైనస్ 3y ప్లస్ 1గా తీసుకుంటున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ 2 ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, 1 మైనస్ 3 ఆఫ్ y ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, 2 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 1s are 2 మైనస్ 3 2s are 6 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏవైతే ఎక్కువగా ఉంటుందో ఫస్ట్ అవి మాత్రమే మనము ఎడిషన్ అనేది చేసుకోవాలి. ప్లస్ ఫ్యామిలీ ఎక్కువగా ఉంది కాబట్టి ఫస్ట్ ప్లస్ ఫ్యామిలీ, అదే మైనస్ ఫ్యామిలీ ఎక్కువగా ఉంటే మైనస్ ఫ్యామిలీ. 2 ప్లస్ 1 ఏమవుతుందమ్మా 3 మైనస్ 6ని అలాగే రాసుకుంటున్నా. 3 మైనస్ 6 అంటే ఏమొస్తుంది, మైనస్ 3 అనేది వస్తుంది. సో మైనస్ 3 ఎక్కడుంది మనకి, ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అనేది అవుతుంది. సో ఇలాగ మనము ఇచ్చిన వాల్యూస్ని ఎక్స్ వాల్యూ వై వాల్యూని తీసుకొని ఎక్స్ప్రెషన్ ఏదైతే ఇచ్చాడో ఆ సమాసంలో మనము సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ మనకి వచ్చేస్తుంది. నెక్స్ట్ మనము ఫిఫ్త్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 బి ఈజ్ ఈక్వల్ టు 3 అయినా బి పవర్ బి మైనస్ ఏ పవర్ ఏ ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. అంటే దాని విలువని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మనము ఫిఫ్త్ దానికి సంబంధించి సొల్యూషన్ని చూడండమ్మా. సో బి పవర్ బి అంటున్నాడు మైనస్ ఏ పవర్ ఏ అంటున్నాడు. ఓసారి దీన్ని అబ్జర్వ్ చేసుకుంటే బి అంటే ఏమి ఇచ్చాడు, ఇక్కడ 3 ఇచ్చాడు, పైన కూడా పవర్లో 3నే ఉంది. మైనస్ ఏ అంటే ఏమి ఇచ్చాడు, మనకి 2 ఇచ్చాడు, పవర్లో కూడా 2నే రాసుకుంటాం. దట్ ఇంప్లైస్ 3 క్యూబ్ అంటున్నాడు. 3 క్యూబ్ అంటే వెంటనే చాలామంది 9 అని రాసేస్తారు. ఎందుకని 3 3s are 9 కదా, అందుకని 9 రాసేస్తారు. బట్ దట్ ఈస్ ద రాంగ్. సో 3 క్యూబ్ అంటే మనము 27గా రాసుకోవాలి. ఎందుకు సార్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 3 3s are 9 9 3s are 27 మైనస్ 2 స్క్వేర్ అంటే 4గా రాసుకుంటాము. అంటే 2 ఇంటూ 2 టైమ్స్ రాసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 27 మైనస్ 4 అంటే ఎంత వస్తుందో మనకు ఆన్సర్ 23 వస్తుంది. ఎక్కడుంది 23 అనే ఆప్షను, సెకండ్ ఆప్షన్ బి అనే ఆప్షన్ మనకి రైట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 2 అఖరణీయ సంఖ్యల మొత్తము -8 అందులో ఒక సంఖ్య ఏమవుతుందంటే -15/7 అయినా మరొక సంఖ్య ఏమవుతుంది అని అంటున్నాడు. అంటే 2 అఖరణీయ సంఖ్యల మొత్తం అంటే ద సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్. ద సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఎంత ఉంది మనకి, ద సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ -8 ఉంది. అయితే ఆ 2 నెంబర్స్లో ఒక నెంబర్ వచ్చేసి -15/7 అనుకుంటే ఇంకో నెంబర్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -8 -15/7 అనేది రైట్ సైడ్ వెళ్తే ప్లస్ 15/7 అనేది అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మనము డినామినేటర్లో ఏం లేకపోతే 1 రాసుకుంటాము. సో ఎల్సిఎం మనకి ఎంత వస్తుందమ్మా 7 వస్తుంది.
1 టేబుల్లో 7 ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది? 7 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. ఆ 7 దేనికి మల్టిప్లికేషన్ చేయాలి? 8కి మల్టిప్లికేషన్ చేయాలి. సో 7 8 సార్ ఎంత అవుతుంది మనకి? మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాశాను. 7 8 సార్ ఎంత అవుతుంది మనకి? 56 అవుతుంది. ప్లస్ ఇక్కడ 7 టేబుల్ 7 1 టైమే కాబట్టి డివిజిబుల్ అయ్యేది 115 15. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 56 ప్లస్ 15 అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సబ్ట్రాక్షన్ చేసుకుంటే ఎంత అవుతుంది మనకి? 6లోంచి 5 పోతే 1, 5లో నుంచి మనకి 1 పోతే 4, మైనస్ ఉంది కాబట్టి బిగ్ నెంబర్కి ముందు ఏదైతే ఉంటుందో అది పెట్టుకుంటాం బై 7. సో ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది మనకి? మైనస్ 41/7 వచ్చింది. అంటే మరొక సంఖ్య సెకండ్ నెంబర్ ఏదైతే మనకి తెలియదో దాన్ని మనం ఎక్స్ అనుకున్నాం కదా. సో ఆ వాల్యూ ఎంత వచ్చింది మనకి? మైనస్ 41/7 వచ్చింది. మైనస్ 41/7 ఎక్కడుంది మనకి? బి. సో సెకండ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనము 7th ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, ఒక హెలికాప్టర్ 1 గంటలో 600 కిలోమీటర్లు ప్రయాణిస్తే అది 4 గంటల్లో ప్రయాణించగల దూరం. హెలికాప్టర్ ట్రావెల్స్ 600 కిలోమీటర్స్ అంటే 1 అవర్లో 600 కిలోమీటర్స్ వెళ్తుందమ్మా. అలాంటప్పుడు మనకి ఆ డిస్టెన్స్ అనేది 4 అవర్స్లో ఎంత దూరం వెళ్తుంది అని అంటున్నాడు. క్వశ్చన్ని కన్ఫ్యూజ్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, పక్కన బ్రాకెట్లో ఇన్ మీటర్స్ అని అన్నాడు. అంటే మీటర్లలో చెప్పాలంట దానికి, కిలోమీటర్స్లో కాదు. సో అందరూ చేసే మిస్టేక్స్ ఒకసారి మనం ఐడెంటిఫికేషన్ చేసుకుందాం. చూడమ్మా ఇక్కడ. సో 7th వన్ సొల్యూషన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, 1 గంటలో అంటే 1 అవర్లో మనకి 600 కిలోమీటర్స్ అంటున్నాడు. సో 1 అవర్లో 600 కిలోమీటర్స్. అదే మనకి 4 అవర్స్లో అంటే 600 ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 4s 24 అండ్ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros కిలోమీటర్స్. సో ఈ ఆన్సర్ ఎక్కడుంది మనకి? ఇదో ఆప్షన్ బిలో ఉంది. సో ఇక్కడ ఆప్షన్ ఏలో ఉంది మనకి. వెంటనే ఈ ఆన్సర్ ఇక్కడ పెట్టేస్తాం. అంటే బిట్టి ఎలా ఇస్తున్నాడు, మనకి వచ్చే రాంగ్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది కూడా ఆప్షన్స్లో ఉండేటట్లుగా తను ఇస్తున్నాడు. కాబట్టి వచ్చిన ఆన్సర్ని మనం 1కి 2 సార్లు చూసుకొని ఆప్షన్ పెట్టాలి. ఓకేనా? సో ఇక్కడ కిలోమీటర్స్, కానీ వాడేమంటున్నాడు? మీటర్స్లోకి అంటున్నాడు. యాక్చువల్గా మనకేం తెలుసు? 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్ అని తెలుసు. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్ అని తెలుసు. కాబట్టి దీన్ని మనము 2400 ఇంటూ 1000 చేసాము అంటే వెంటనే ఇది కిలోమీటర్స్ కాస్త మీటర్స్లోకి కన్వర్ట్ అవుతుంది. అంటే 24, ఇక్కడ ఒక 3 zeros, ఇక్కడ 2 zeros, మొత్తం 5 zeros. 5 zeros రాసుకుంటే ఇది మీటర్స్లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఎక్కడుంది ఈ ఆప్షన్ మనకి? మీటర్స్లోకి కన్వర్ట్ అయిన తర్వాత ఉండే ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. అంటే ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. కాబట్టి బిట్టు పెట్టేటప్పుడు జాగ్రత్త చూసుకో. బ్రాకెట్స్లో మీటర్స్ ఉంటాయి. మీటర్సా, సెంటీమీటర్సా, లేకపోతే మిల్లీమీటర్స్ ఏంటో ఇస్తాడు బ్రాకెట్లో. ఇందాక మనకి రూపాయల్లో మార్చమని ఇచ్చాడు, ఇక్కడ కూడా మీటర్స్ అంటున్నాడు. కాబట్టి క్వశ్చన్ మొత్తం చదివిన తర్వాత బ్రాకెట్స్లో ఏమైనా ఇచ్చాడా అనేసి జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్ పెట్టాలి మనము. సో నెక్స్ట్, ఒక అర్ధ వృత్తమునకు సౌష్ఠవ రేఖలు అంటున్నాడు. అర్ధ వృత్తము అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? సెమీ సర్కిల్ అనేసి. సో సెమీ సర్కిల్ అనేది మనము ఇలా డ్రా చేసుకుందాం. సో ఇలా డ్రా చేసుకుంటే మనకి సెమీ సర్కిల్ అనేది వచ్చేస్తుంది. సర్కిల్లో సెమీ సర్కిల్. దీంట్లో మనం సౌష్ఠవ రేఖ అంటున్నాడు, అంటే సిమెట్రిక్ లైన్. ఎన్ని సిమెట్రిక్ లైన్స్ ఉంటాయి ఒకసారి చూడండి. ఇలాగా ఒక్క సిమెట్రిక్ లైన్ మాత్రమే మనం డ్రా చేయగలము. ఎందుకని? సిమెట్రిక్ లైన్ అంటేనే ఏంటి? సౌష్ఠవ రేఖ అంటే 2 సమాన భాగాలుగా విభజించేదాన్ని మనం సౌష్ఠవ రేఖ అనుకుని ఆల్రెడీ చెప్పుకున్నాం మనము మన వీడియోస్లో. ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఈజీగా పెడుతుంటారు. అండ్ ఇప్పుడు మనం డిస్కషన్ చేసే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంటాయి మీకు. ఎందుకంటే ఎవరైతే ఫస్ట్ నుంచి మన ఛానల్ వీడియోస్ ఫాలో అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈజీగా ఉంటుంటాయి. ఎందుకంటే దీంట్లో మనం డిస్కషన్ చేసుకున్న ప్రతి టాపిక్ మనం డిస్కషన్ చేసుకున్నాము, ప్రతి టాపిక్ కూడా. అండ్ మోడల్ పేపర్స్, ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా డిస్కషన్ చేసుకున్నాం. సో వీటన్నిటిని ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళందరికీ చాలా ఈజీగా ఉంటుంది. సో ఎన్ని ఉన్నాయి? ఒక వెర్టికల్ లైన్ మాత్రమే ఉంటుంది. సో ఎక్కడుందమ్మా ఆప్షన్? సో 4th ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 9th ప్రాబ్లం, x² - 2 + 1/x² సమానమైనది అంటున్నాడు. అంటే ఏది ఈక్వల్గా ఉంటుంది దీనికి అనేసి. అంటే ఉన్న ఆప్షన్స్లో మనకి ఏ ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అవుతుంది? కొన్ని ప్రాబ్లమ్స్ మనము ప్రాబ్లం చేసుకొని ఆప్షన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొన్ని ఆప్షన్ని తీసుకొని ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు.
కొన్ని క్వశ్చన్ని బేస్ చేసుకుని వెళ్తే చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది, ఇంకొన్ని ఆప్షన్స్ని బేస్ చేసుకుని చేస్తే చాలా వరకు ఈజీ అవుతుంది. సో ఇక్కడ నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మైనస్ ఉంది, మిడిల్ టర్మ్ మైనస్ ఉంది కాబట్టి మ్యాక్సిమం మనకి థర్డ్ ఆప్షన్ అనేది సింక్ అవ్వడానికి అవకాశం ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయము, ఎక్స్ మైనస్ 1/x ఈ ఎక్స్ వెళ్ళి ఎక్స్తో మల్టిప్లై అయితే ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మళ్ళీ ఎక్స్ వెళ్ళి దీంతో మల్టిప్లై అయితే ఎక్స్ ఇంటూ 1x బై ఎక్స్. ఇప్పుడు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఏమవుతుందమ్మా ఎక్స్ బై ఈ ఎక్స్ అనేది అలాగే రాసుకుంటాం. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ 1/x ఇంటూ 1/x ఏమవుతుంది 1/x² అవుతుంది. సో ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, x² -1 ప్లస్ 1/x². సో x² -1 -2 అవుతుంది ప్లస్ 1/x². సో ఏదైతే మనకి ఇచ్చాడో క్వశ్చన్లో అదే మనకు వచ్చిందనమాట. కాబట్టి ఉన్న ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అయితే మనం మల్టిప్లికేషన్ చేస్తే క్వశ్చన్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అనేది వస్తుందో ఆ ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ మనకు వచ్చిన ఆప్షన్ ఏంటి, థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ మనం చేసుకున్నట్లయితే మాత్రము ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనము 10th ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 5:7 మరియు 10th ప్రాబ్లం 5:7 మరియు 2:9 బహుళ నిష్పత్తి అంటున్నాడు, అంటే కాంపౌండ్ రేషియో అనేసి దాని అర్థం. కాంపౌండ్ రేషియోని మనం ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 10th ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే సో 5/7 = 2/9గా రాసుకోవచ్చు. సో ఇలా ఉన్నప్పుడు మనము దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్లో చేసుకుంటే దానికి సంబంధించి మనకి ఆన్సర్ అనేది రాంగ్ అనేది వస్తుంది. సో దీన్ని మనం ఎలా రాసుకోవాలి అంటే 5:7 = 2:9 అనేది రాసుకోవాలి. అంటే రేషియో ఏదైతే ఉంటుందో దాన్ని అలాగే రాసుకుందాం. మామూలుగా అయితే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ చేస్తాం ఎప్పుడు ప్రొపోర్షన్ ఇన్ ప్రొపోర్షన్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఏముంటుంది మనకి కాంపౌండ్ రేషియో అని అడుగుతున్నాడు. కాంపౌండ్ రేషియో ఇచ్చినప్పుడు మాత్రము సో ఇలాగ మనము మల్టిప్లికేషన్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. 5 2s ఎంత 10 ఇక్కడ 7 9s చేస్తున్నాం. 7 9s ఎంత వస్తుంది మనకి 63 అనేది వస్తుంది. సో 10:63 అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. సో ఎక్కడుంది మనకి ఈ ఆప్షను, థర్డ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అనేది అవుతుంది. నెక్స్ట్ మనము ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 12,000 మంది ఓటర్లు ఉంటే ఈ 12,000 మంది ఓటర్లు నియోజకవర్గంలో 60% మంది ఓట్లు వేశారు. దేంట్లో అమ్మా 12,000 మందిలో. సో 12,000 మందిలో 60% ఓట్లు అంటే 60/100గా రాసుకోవచ్చు. సో ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్, 12 6s ఎంత మనకి 72, ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒక 0. సో 2 zeros రాసుకున్నాం అంటే 7,200 మెంబర్స్ మనకి ఓటు అనేది వేశారనమాట. మొత్తం ఎంతమంది ఉన్నారు మనకి 12,000 మంది ఉన్నారు. ఆ 12,000 మందిలో ఓటు వేసిన వారి సంఖ్య ఎంత 7,200. ఎక్కడుంది 7,200, థర్డ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అనేది అవుతుంది. నెక్స్ట్ 2 పూర్ణ సంఖ్యల మొత్తము అంటున్నాడు, అంటే ద సమ్ ఆఫ్ 2 ఇంటీజర్స్ ఈజ్ -300 అయినా ఒకటేమో 60 అంటున్నాడు. సో ఒకటేమో 60 అంట, ప్లస్ రెండవది కనుక్కోమంటున్నాడు. మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాము. సో ఎక్స్ = -300 ప్లస్ 60 అడిపోతే ఏమవుతుంది -60 అవుతుంది. సో ఎక్స్ = -300 - 60 ఏమవుతుందమ్మా -360 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో -360 ఎక్కడుంది, ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ మొదటి 5 సరి సంఖ్యల అంకె మధ్యమము అంటే అర్థమెటిక్ మీన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. అర్థమెటిక్ మీన్ అంటే ఫార్ములా ఏముంటుంది మనకి, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. సో సరి సంఖ్యలు అంటే ఈవెన్ నెంబర్స్. ఎన్ని ఈవెన్ నెంబర్స్, మొదటి 5 అంటున్నాడు. మొదటి 5 ఒకసారి రాసుకుందాం. 2 + 4 + 6 + 8 + 10 1 2 3 4 5. సో బై 5. ఒకసారి వీటిని మనము యాడ్ చేసుకున్నట్లయితే మొత్తం ఎంత వస్తుందమ్మా 30 వస్తుంది బై 5. 5 1s 5 6s. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఆన్సర్ మనకి 6 వచ్చింది. అంటే అర్థమెటిక్ మీన్ ఎంత వచ్చిందో మనకి 6 వచ్చింది. ఎక్కడ ఉంది ఈ 6 అనేది, ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ మనము 14th ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే సమాంతర చతుర్భుజం వైశాల్యం వచ్చేసి 78 మీటర్ స్క్వేర్ అని ఉంది. సమాంతర చతుర్భుజం అంటే ప్యారలోగ్రామ్.
ఈ ప్యారలోగ్రామ్కి సంబంధించి భూమి వచ్చేసి మనకి బేస్ 6 మీటర్స్ ఇచ్చాడు. అయితే దీనికి సంబంధించి మనము సొల్యూషన్ ఒకసారి చూస్తే ఏరియా ఫార్ములా ఏమవుతుందమ్మా, బి ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, ఏరియా మనకి వైశాల్యం 78 ఇచ్చాడు. బి అంటే బేస్ అంటే భూమి, సో 6 ఇంటూ హైట్ అంటే ఎత్తు 78. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 78 బై ఇంటూ ఫామ్లో ఉన్న 6 ఈజ్ ఈక్వల్ టు ఇటు వస్తే ఏమవుతుంది, బై అవుతుంది. సో 6 1s, సో ఇక్కడ 6 1s 6, ఇంకా 1 ఉంటుంది 18 అవుతుంది. 6 3s 18. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 13 మీటర్స్ అవుతుంది. సో హెచ్ అనేది మనకి 13 మీటర్స్. ఎక్కడుంది 13 మీటర్స్? సెకండ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మనకి పూరక కోణాలు అంటున్నారు, అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పేసి. ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 3x డిగ్రీస్ ప్లస్ 6x డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్గా రాసుకోవచ్చు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, కాంప్లిమెంటరీ అయితే 90 డిగ్రీస్, సప్లిమెంటరీ అంటే 180 డిగ్రీస్ అని చెప్పేసి. సో ఇది మొత్తం యాడ్ చేసుకుంటే మనకి 9x డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. x ఈజ్ ఈక్వల్ టు 90 బై 9 ఇంటూ ఫామ్లో 9 ఇటు వస్తే బై అవుతుంది. సో 9 1s 9 10s, x ఈజ్ ఈక్వల్ టు 10 డిగ్రీస్. సో ఎక్స్ వాల్యూ అనేది మనకి వచ్చేసింది అనమాట. సో ఎక్కడుంది, థర్డ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. 12, 16, 20ల కసాగు అంటే ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఒకసారి చూడమ్మా ఎల్సిఎం 12, 16, 20. ఏ టేబుల్తో చేసుకోవచ్చు, 4 టేబుల్తో చేసుకోవచ్చు. 4 3s 4 4s 4 5s 20. నెక్స్ట్ 3 1s 3, 4ని బ్రింగ్ డౌన్ చేసుకున్నాను, 5ని కూడా బ్రింగ్ డౌన్ చేసుకున్నాను. నెక్స్ట్ 1ని అలాగే రాసుకోవాలి, 4 1s 4, 5ని దించుకున్నాను. ఇప్పుడు 5 టేబుల్తో ఇవన్నీ అలాగే రాసుకున్నాను, 5 1s 5. సో 4 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5, 4 3s 12 ఇంటూ 4 5s 20. సో 12 2s ఎంత, 24 అండ్ 0, మొత్తం ఎంత 240 వచ్చింది. ఎక్కడుందమ్మా 240? ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అనేది అవుతుంది. ఇలా మనము ఎల్సిఎం కసాగు అనేది చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ 2 సంఖ్యల లబ్ధము 1296 అంటున్నాడు. సో 2 సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు 1296 అవుతుంది. మొదటి సంఖ్య రెండవకు 16 రెట్లు అయినా, మొదటి సంఖ్య ఎలా ఉందమ్మా, రెండవ సంఖ్యకు 16 రెట్లు ఎక్కువగా ఉందన్నమాట, అంటే 16 టైమ్స్ ఎక్కువగా ఉంది. సో 16xగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్లస్ ఇంటూ అంటున్నాడు, లబ్ధం అంటున్నాడు కాబట్టి ఇంటూ ఎక్స్గా తీసుకుంటున్నాను. సో 16x ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, 16x² ఈజ్ ఈక్వల్ టు 1296 అవుతుంది. సో ఇక్కడ మనము x² ఈజ్ ఈక్వల్ టు 1296 ఇంటూ ఫామ్లో ఉన్న 16 వస్తే ఏమవుతుంది, బై అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ 4 4s 16, 4 3s 12, 4 2s 8, 1 ఉంటుంది పక్కన రాసుకొని 16, మళ్ళీ 4 4s 16. నెక్స్ట్ 4 1s 4 8s 32, 4 1s 4, అంటే x² ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా, 81 వచ్చింది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు, √81గా రాసుకోవచ్చు. స్క్వేర్ అటుపోతే స్క్వేర్ రూట్ అవుతుంది కాబట్టి. సో దీన్ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √81ని మనము 9² రాసుకోవచ్చు. సో స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయితే ఫైనల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా, మనకి 9 వచ్చింది. సో ఎక్స్ విలువ మనల్ని అడిగింది. సో ఈ ఎక్స్ విలువ ఏదైతే ఉందో ఇదేనమాట. సో ఎంత అవుతుంది మనకి, ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. సో ఇలాగ మనం ప్రాబ్లమ్స్ అనేది జాగ్రత్తగా చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనము ఇంతకుముందు చెప్పుకున్నవే, మనము డిస్కస్ చేసుకున్న టాపిక్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఇంతకుముందు మోడల్స్ మనం చెప్పుకున్నవే, మ్యాక్సిమం అవే మోడల్స్ అడిగాడు. సో ఈజీగా మనము ఆన్సర్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనము 18th ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 190 గ్రాములు కిలోగ్రాముల్లో వ్యక్తపరచగా అంటున్నాడు. అంటే 190 గ్రామ్స్ తీసుకుంటున్నాం, దాన్ని కిలోగ్రామ్స్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము. ఒకసారి 18th ప్రాబ్లం అబ్జర్వ్ చేసుకుంటే మనకి 1 కిలోగ్రామ్ అంటే 1 kg ఈజ్ ఈక్వల్ టు మనకి 1000 గ్రామ్స్ అని తెలుసు. అయితే ఇక్కడ గ్రామ్స్ని మనం కిలోగ్రామ్స్లోకి మారుస్తున్నాం, అంటే చిన్నదాని నుంచి పెద్దదానిలోకి మారుస్తున్నాం. అప్పుడు ఏమవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 190/1000గా రాసుకుంటాము. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 నెంబర్స్ ఉన్నాయి, 3 zeros ఉన్నాయి కాబట్టి 3 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకుంటాం, అంటే 091.0 అంటే 0.190గా తీసుకుంటాం. ఎక్కడుందమ్మా ఇది 0.190,
ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అనేది అవుతుంది. నెక్స్ట్ మనకి 90th ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఒక త్రిభుజంలో రెండు భుజాలు ఉన్నాయి. అంటే ఒక ట్రయాంగిల్ ఉంది. ఆ ట్రయాంగిల్లో మనకి ABC అనుకుంటే 2 సైడ్స్ ఇచ్చేసాడు మనకి. ఒకటేమో 12 ఇంకోటేమో 14 అని చెప్పేసి థర్డ్ సైడ్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. దాంతోపాటు చుట్టుకొలత కూడా ఇచ్చాడు. చుట్టుకొలత పెరిమీటర్ ఎంత ఇచ్చాడు మనకి 36 సెంటీమీటర్స్ ఇచ్చాడు. పెరిమీటర్ ఫార్ములా ఏంటి? AB ప్లస్ BC ప్లస్ CA ఈజ్ ఈక్వల్ టు 36 ఇచ్చాడు కూడా 36. AB ఎంత 12 ప్లస్ BC 14 ప్లస్ CA మనకి తెలియదు, అదే ఫైండ్ అవుట్ చేసుకోవాలి మనము. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా 26 వస్తుంది. ప్లస్ CA ఈజ్ ఈక్వల్ టు 36. ఫైనల్లీ CA ఈజ్ ఈక్వల్ టు 36 ప్లస్ 26 అటుపోతే ఏమవుతుంది -26 అవుతుంది. సో CA ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా 10 వస్తుంది. అంటే మూడవ భుజం ఏమవుతుంది మనకి 10 సెంటీమీటర్లు అవుతుంది. సో 10 సెంటీమీటర్లు ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఒక చతురస్ర వైశాల్యంలో అంటే స్క్వేర్కి సంబంధించి ఇచ్చాడమ్మా. స్క్వేర్కి సంబంధించిన వైశాల్యం అంటే ఏరియా ఇచ్చేసాడు. సో ఫార్ములా ఏంటి మనకి సైడ్ ఇంటూ సైడ్ అంటే భుజము ఇంటూ భుజము. సో 1849. సో దీన్ని నువ్వు బేస్ చేసుకుంటే ఒకసారి ఇక్కడ దానికి సంబంధించి చుట్టుకొలతని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. అంటే పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలంట. ఫస్ట్ మనకి సైడ్ ఫైండ్ అవుట్ చేసుకుందాం. S ఇంటూ Sని ఎలా రాసుకోవచ్చు? S స్క్వేర్గా రాసుకోవచ్చు. సో 1849. S ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అడిపోతే ఏమవుతుందమ్మా స్క్వేర్ రూట్ అవుతుంది. సో 1849. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? S ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ దీన్ని మనము 43 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే 43 ఇంటూ 43 మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనుకోండి 1849 అనేది మనకి వస్తుంది అనమాట. సో స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయిపోతే S ఈజ్ ఈక్వల్ టు 43 ఇచ్చాడు మనకి, సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్స్గా రాసుకున్నాం. అంటే భుజము మనకి ఎంత వచ్చింది 43 సెంటీమీటర్స్ వచ్చింది భుజం అనేది. అయితే మనకి పెరిమీటర్ చుట్టుకొలత కావాలి ఇప్పుడు. సో చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి 4 ఇంటూ సైడ్ అంటే 4 ఇంటూ భుజము అని. సో ఇక్కడ 4 ఇంటూ 43 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 4s ఆర్ ఎంత అవుతుందమ్మా మనకి 12 అవుతుంది. సో 12 4 4s ఆర్ 16 1 17. సో 172 సెంటీమీటర్స్. సో 172 సెంటీమీటర్స్ ఎక్కడుందమ్మా మనకి థర్డ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. అంటే మనకి వైశాల్యం ఇచ్చి చుట్టుకొలతని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వైశాల్యాన్ని బేస్ చేసుకొని భుజాన్ని ఫైండ్ అవుట్ చేశాము. చుట్టుకొలత ఫార్ములా ఏంటి 4 ఇంటూ భుజము. వచ్చిన భుజాన్ని మనం దీంట్లో వేసుకుంటే మనకు కావాల్సిన చుట్టుకొలత మనకి వచ్చేస్తుంది, పెరిమీటర్ వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ x పవర్ 4 y క్యూబ్ మైనస్ 2xy ప్లస్ y పవర్ 5 సమాసము యొక్క పరిమాణము అంటున్నాడు. అంటే డిగ్రీ. ఆల్రెడీ ఈ ఎక్స్ప్రెషన్కి ఇచ్చి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి డిగ్రీని ఫైండ్ అవుట్ చేయమని చెప్తుంటాడు. సో అలాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి డిగ్రీని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఆ డిగ్రీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి, మా పవర్స్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ 4 ఉంది 3 ఉంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 7 వస్తుంది. ఇక్కడ xకి పవర్లో 1 ఉంటుంది, yకి పవర్లో కూడా ఏమి లేకపోతే 1 ఉంటుంది. ఈ 1 అని యాడ్ చేస్తే 2 వస్తుంది. ఇక్కడ ఎలాగో 5 అనేది ఉంది, 5 అలాగే ఉంటుంది. మనం డిగ్రీని దేని బేస్ చేసుకొని చేస్తాము? పవర్లో ఏదైతే హైయెస్ట్గా ఉంటుందో ఆ నెంబర్ని తీసుకుంటాం. ఇక్కడ హైయెస్ట్ ఏముంది 7 ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆప్షన్ బి అనేది అవుతుంది అనమాట. సో 4 + 3 7 1 + 1 2 5 అనేది ఒకటే ఉంది కాబట్టి అలానే ఉంచుకుంటాం అనమాట. ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ 30 degrees, బి 50 degrees అండ్ సి ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. అంటే నార్మల్గా మనకి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degreesగా రాసుకోవచ్చు. అంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ. ఈ యాంగిల్ సమ్ ప్రాపర్టీలో 2 ఇచ్చేసాడు 30 degrees ప్లస్ 50 degrees ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇద్దరిని యాడ్ చేస్తే 80 degrees వస్తుంది. సో ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees ప్లస్ 80 degrees అటు వస్తే ఏమవుతుందమ్మా -80 degrees. సో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్గా ఎంత వస్తుంది మనకి 100 degrees అనేది వస్తుంది. సో యాంగిల్ సి మనకి 100 degrees ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. సో 23 ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ట్రయాంగిల్ ఏబీసీలో ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ. అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గానే ఉన్నాయి. అంటే ఒక త్రిభుజాన్ని ఇలా తీసుకుంటే ఏబిసి అని రాసుకున్నాం అనుకోండి, ఈ 3 కూడా ఎలా ఉన్నాయి? సేమ్గా ఉన్నాయి, ఈక్వల్ డిస్టెన్స్తో ఉన్నాయి. సో ఈక్వల్గా ఉన్నప్పుడు ఏ ఆప్షన్ అవుతుంది మనకి? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది అనమాట. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ సమబాహు
త్రిభుజము అని చెప్పేసి ఏమవుతుంది సమబాహు త్రిభుజము అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఎందుకని 3 సైడ్స్ అనేది 3 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి. ఒక ఉపాధ్యాయుడు 72 నోట్బుక్స్ను కొని తరగతి గదిలోని విద్యార్థులందరికీ సమానంగా పంచెను. ప్రతి ఒక్కరికి నోట్బుక్స్ 4 వచ్చాయంట. అయితే విద్యార్థులందరూ ఎంత ఉన్నాడు? సో ఈజీ అనమాట. సో 72/4 చేసుకుంటే సరిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 1 జా 4, ఇంకెంత ఉంటుంది 3 ఉంటుంది, పక్కన రాసుకుంటే 32 అవుతుంది. 4 8 జా 32 అంటే మొత్తం విద్యార్థులు ఎంతమంది ఉన్నారమ్మా? మొత్తం విద్యార్థులు సో 18 మెంబర్స్ ఉన్నారనమాట. సో 18 మెంబర్స్ని మనము ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎక్కడుంది మనకి 4th ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అనేది అవుతుందన్నమాట. సో మొత్తము 18 మంది ఉన్నారు, ఒక్కొక్కరికి 4 నోట్బుక్స్ వచ్చాయి. సో 18 4 జా 72 చెక్ చేసుకోవాలని మనము చెక్ చేసుకోవచ్చు ఈజీగా అనమాట. సో ఇలాగ మనకి 24 ప్రాబ్లమ్స్ మాక్ టెస్ట్ ఏదైతే కండక్ట్ చేయబడిందో దాంట్లో ఇవ్వబడిన క్వశ్చన్స్ అనమాట. అంటే ఈ మాక్ టెస్ట్ ఎందుకు ఇస్తారు? మనకి ఫైనల్ ఎగ్జామ్స్లో ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని ఒక అవగాహన కోసం ఇస్తారనమాట. సో మ్యాక్సిమం ఇదే మోడల్లో కూడా దాదాపుగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్న మోడల్స్లో నుంచే ఇచ్చాడు, కొత్తగా ఏమైతే ఇవ్వలేదు. కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా అన్ని వీడియోస్ ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. సో దాదాపు మనం ఏదైతే డిస్కషన్ చేసుకున్నామో అవే మోడల్స్ వచ్చాయి కాబట్టి మీకు చాలా వరకు యూజ్ అనేది ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేయండి. ఇంకా చాలామందికి వీడియో అనేది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళందరికీ రీచ్ అవుతుంది, వాళ్ళకి మనం ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనము ఇంకో టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.